సరే, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, గెస్ట్లకి, కిరణ్ బ్రోకి, గోపీనాథ్ బ్రోకి, సాయి తేజకి థ్యాంక్ యూ, మధురా శ్రీధర్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. నేను ఫస్ట్ కిరణ్ బ్రోతో స్టార్ట్ చేస్తాను. కిరణ్కి నాకు 2017 నుంచి పరిచయం. మేము షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఒకరికొకరు మెసేజ్ చేసుకునేవాళ్ళం. మీ కంటెంట్ బాగుందంటే మీ కంటెంట్ బాగుందని చెప్పి ఇట్లా పింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక రకంగా చెప్పాలంటే కిరణ్ నాకు ఇన్స్పిరేషన్. ఈ మాట నేను ఏదో కిరణ్ ఇక్కడ గెస్ట్గా వచ్చాడని నేను చెప్పట్లేదు. నాకు 2 సాలిడ్ రీజన్స్ ఉన్నాయి, నేను చెప్తా. నేను ఏదో ఊరికే గెస్ట్గా వచ్చాడని చెప్పట్లేదు. ఫస్ట్ రీజన్, షార్ట్ ఫిల్మ్స్ నుంచి చాలామంది యాక్టర్లు వచ్చారు, కానీ ఇక్కడ సక్సెస్ అయింది కిరణ్ ఒక్కడే. సక్సెస్ అయినప్పుడు గొప్పోడే. సెకండ్ రీజన్, కిరణ్ గ్రాఫ్ చూస్తే స్టార్టింగ్ రాజావారు రాణివారు కానీ ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ బ్లాక్ బాస్టర్స్ కొట్టి తర్వాత కొంచెం డిప్ ఉంటుంది. డిప్ తర్వాత మామూలుగా మా సర్కిల్లోనే అయిపోయింది మనోడి పని, ఇంకా షెడ్కే ఈ టైప్ డిస్కషన్ వచ్చింది. వచ్చిన తర్వాత కొడితే కే ర్యాంప్, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ లాంటి బ్లాక్ బాస్టర్లు సినిమాతో మళ్ళీ లేచాడు. సింపుల్గా చెప్పాలంటే ఒక్కసారి పడి లేచినోడిని ఎవడు ఆపలేడు బ్రో, నిన్నెవడు ఆపలేడు. అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో 8 డేస్లో చెన్నై లవ్ స్టోరీ సినిమా రిలీజ్ ఉంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. ఆల్ ది బెస్ట్ బ్రో, కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకోటి, బేసిక్గా మీటర్ మూవీలో మేము ఇద్దరం కలిసి పని చేశాము. ఆ షూట్ జరుగుతున్నప్పుడు నాకు ఒక మూవీ గురించి చెప్పాడు. ఇట్లా ఒక మూవీ చేస్తున్నాను, ఇట్లా పోస్ట్ మ్యాన్ రోల్ చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది, ఖచ్చితంగా అందరికీ నచ్చుద్ది అని చెప్పాడు. దాని తర్వాత రీసెంట్గా ఇంకోటి, ఫస్ట్ సినిమా, ఈ సినిమాని ఫస్ట్ ఆడియన్ కిరణ్ ఆల్రెడీ సినిమా చూశాడు. ఆ రోజు కలిసినప్పుడు నాకు చెన్నై లవ్ స్టోరీ గురించి చాలా బాగా చెప్పాడు. ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని. మనోడు అంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ఖచ్చితంగా కొడతాడు. ఆల్ ది బెస్ట్ బ్రో. నెక్స్ట్ సార్, నేను లైన్గా వచ్చేస్తాను, ఏమనుకోద్దు. కేబీ అయిపోయిందా? థ్యాంక్ యూ. కేబీలో నాకు నచ్చింది ఏం తెలుసా, బేసిక్గా అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. నేను ఫస్ట్ ఒక కెమెరామ్యాన్ కలిసాం ఈ సినిమాకి. కలిసినప్పుడు మాట్లాడుతుంటే మనోడు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఒక రోజు షూట్ అంటే నాకు ఇన్ని లైట్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి, నాకు రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చినా పర్లేదు, బట్ నాకు క్వాలిటీ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పిన పెద్ద లిస్ట్ ఇచ్చాడు. లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్ చూస్తే అరే చిన్న సినిమా ఆయన ఇది, నీ బడ్జెట్గా అయిపోయేలా ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు మనోడు వచ్చాడు. ఎంత మినిమల్, మేము సీరియస్గా చెప్పాలంటే చాలా మినిమల్ అడుగుతాడు. నాకు డౌట్ వస్తుంది, నీకు సరిపోద్దా, ఈ లైట్లు సరిపోతా, ఇది సరిపోద్దా అంటే నువ్వు చూడన్నా అంటాడు. నిజంగా ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది గోపాల మూవీలో, ఇది వేగం నడిపేవాడి బండిలో ఉండదు, నడిపేవాడి నరాల్లో ఉంటుందని చెప్పని. కేబీ నిజంగా ఈ విజువల్ అంత బాగా వచ్చిన. సింపుల్ చెప్తున్నాను, మాకు పెద్ద టీం లేదు, ప్రొడక్షన్ హౌస్ లేదు, ఏమీ లేదు. మా అన్న తేజన్న మా వెనకాల ఉన్నాడు, ప్రొడ్యూసర్ యూఎస్లో ఉంటాడు. మేమే సింపుల్గా అన్నీ కలిసి చేసుకున్నాము. ఇప్పుడు మీరు చూసిన సాంగ్ సెట్ మొత్తము నిశాంత్ కేబీనే వేశారు. ఇంత మా ఏడీ టీమే. మేము ఈవెన్ సెట్ వర్క్ కూడా చేసుకోవాలా, మేమే చేసుకున్నాం మొత్తం. థ్యాంక్ యూ కేబీ. సాయి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకు మీ తిమ్మరాజపల్లి టీవీలోని యాక్టింగ్ చాలా బాగా నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. పూర్ణాచారి గారు గురించి చెప్పాలంటే ఆయన మంచి లిరిసిస్ట్, నేను చెప్పేదే ఉంది కానీ ఆయన ఈ సాంగ్లో మరణంలోనూ మళ్ళీ పుట్టానుగా అని చెప్పి లిరిక్ రాశారు. అది మీకు సినిమా చూసిన తర్వాత లిరిక్ వాల్యూ అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు కథ మొత్తం ఒక డైలాగ్లో చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. శేఖర్ చంద్ర గారు సార్, మీరే మా సూపర్ స్టార్ సార్. ఇదే మాట నేను ప్రతి సార్ అంటాను కలిసినప్పుడు, మీరే మా సూపర్ స్టార్ సార్ అని. మేమందరం కొత్త వాళ్ళమే, మేమెవరో మీకు తెలియదు, బట్ మీ అందరికి తెలిసింది శేఖర్ చంద్ర గారు ఒకటే. ఆయన నాకు నచ్చేది ఆయన విషయంలో ఏంటంటే, ఆయన పెద్దోళ్ళు వచ్చినా ఒకేలా మాట్లాడతారు, చిన్నోళ్ళు వచ్చినా ఒకేలా మాట్లాడతారు. ఇప్పటి వరకు మేము చాలాసార్లు కలిసాము, సరదాగా మాట్లాడుకుంటాం, జోకులు వేసుకుంటాము. ఆయన ఏ రోజు కూడా కుమార్ అని కూడా పిలవడు, కుమార్ గారు అని అంటాడు. అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్, అది నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ. గోపీనాథ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ సమ్మతమే సినిమా నాకు చాలా ఇష్టం. ఆల్ ది బెస్ట్ ఫర్ లవ్ జాతర, కుమ్మేయండి. శ్వేత లక్ష్మణ్, విజయనగరం అమ్మాయి, చాలా బాగా చేసింది. నిజంగా నేను ఇప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్ ఒక 30 షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాను, కానీ నేను చేసిన బెస్ట్ యాక్టర్స్ తను. తన వల్ల నేను ఇంత బాగా చేయగలిగాను, అదైతే నిజం. భారతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. భారతి గారు నేను అర్రెమన్స్ అనే వెబ్ సిరీస్లో మా మదర్ క్యారెక్టర్ చేసింది.
ఆమె అప్పటి నుంచి నాకు బాగా అభిమానం అంటే, అందుకని పిలిచి మరీ క్యారెక్టర్ ఇచ్చాము. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అప్పాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, పిలవగానే ఎంత బిజీగా ఉన్నా వచ్చి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిశాంత్ గురించి చెప్తే నేను డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మా రిలేషన్ గురించి, ఫస్ట్ మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం 2018లో, షణముఖ యుగమే అని. తర్వాత ఒక వెబ్ సిరీస్ చేసాం అర్రే మన్స్ అని. తర్వాత ఇద్దరం కలిసి డెబ్యూ చేసాం. ఇంకా మీరే అర్థం చేసుకోండి అది ఎంత మంచి ఫ్రెండ్షిప్ అనేది. హీఈస్ ద బెస్ట్ అంతే. నాకు ఒక డెబ్యూకి బెస్ట్ డైరెక్టర్ దొరికాడు అంతే. లాస్ట్ మా తేజన్న, మామూలుగా ప్రొడ్యూసర్కి కొన్ని లక్షణాలు ఉండాలి, ఆయనకి ఇలాంటి లక్షణాలు ఏమీ లేవు. అసలు ఒక ప్రొడ్యూసర్ అనిపించుకునే లక్షణాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే ఏం చేయాలి, డబ్బులు పెట్టినప్పుడు ఇంత పెట్టాను, ఎంత రావాలి, పోనీ నా డబ్బులు నాకు రిటర్న్ రావాలి అనాలి. కానీ ఆయన ఏమన్నాడు, ఫస్ట్ రోజు ఇంకా గుర్తుంది, కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటే అన్నాడు, మీరు ఏం పట్టించుకోవద్దు, ఈ సినిమాతో నువ్వు నిశాంత్ ఇండస్ట్రీలో సెట్ అయిపోవాలి, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకూడదు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అది మీరు నిలబెట్టుకోండి అన్నాడు. అన్న నేను చెప్తున్నాను, మేమిద్దరమే కాదు, పనిచేసిన వాళ్ళందరూ సెట్ అవుతారు, సుమైరా స్టూడియోస్ కూడా సెట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. థ్యాంక్ యూ.